జీఎస్టీపై ఎట్టకేలకు పెదవి విప్పారు కబాలి. సినిమా రంగంపై పన్నుపోటు తగదని తమిళనాడు ప్రభుత్వానికి రజనీకాంత్ లేఖ రాశారు. ఇప్పటికే జీఎస్టీపై పోరాడేందుకు సిద్ధమయ్యారు కమల్ హాసన్. జీఎస్టీపై ఇద్దరు నటులు కలిసి పోరాడే అవకాశాలున్నాయి. డబుల్ ట్యాక్స్ కు నిరసనగా మూడో రోజు కూడా తమిళనాడు థియేటర్లు మూతపడ్డాయి. పన్నుపోటుతో కోలీవుడ్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటుందని ట్వీట్ చేశారు రజనీకాంత్. లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందని ట్యాక్స్ను తొలగించాలని కోరారు. జీఎస్టీపై రజనీ మౌనాన్ని ఇంతకు ముందే ప్రశ్నించారు దర్శక నిర్మాత రాజేందర్. రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న రజనీ ముందు జీఎస్టీపై మోదీ సర్కార్ను నిలదీయాలన్నారు. దీంతో కబాలి స్పందించారు. తాను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీపై అధిక పన్నుపోటును వ్యతిరేకిస్తున్నట్టుగా వివరణ ఇచ్చారు. కాలా షూటింగ్లో ఉన్న రజనీ అకస్మాత్తుగా అమెరికాకు పయనమయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. అక్కడ నుండే సినిమా ఇండస్ట్రీ బంద్పై స్పందించారు రజనీకాంత్. కమల్ హాసన్ కూడా డబుల్ ట్యాక్స్ పై అందరూ కలిసి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని తమిళనాడు థియేటర్ల బంద్ మూడో రోజు కొనసాగుతోంది. నిన్న సీఎం పళనిస్వామితో భేటీ కావాలనుకున్న థియేటర్ యాజమాన్యాలకు అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో థియేటర్ల బంద్ను కొనసాగించాలని నిర్ణయించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేదే లేదని తేల్చి చెప్పారు. వారికి సినీ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా మద్దతు పలుకుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ ట్యాక్స్ను తొలగించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలాగా రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమాలపై జీఎస్టీ 28% ఉంటే తమిళనాడు ప్రభుత్వం వినోదపు పన్ను పేరుతో 30% పన్నులు విధిస్తోంది. వచ్చే 100 రూపాయల్లో 58% పన్నులకే పోతే మిగిలిన 42% అటు థియేటర్లు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పంచుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో గతంలో 83 రూపాయలు ఉన్న సినిమా టికెట్ ధర ఏకంగా 120కు పెరిగింది. ఇంకా పెంచాల్సి ఉంటుందని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. బంద్ కారణంగా రోజుకు 20 కోట్ల నష్టం వాటిల్లుతోందని తమిళనాడు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. సాయంత్రం ప్రభుత్వంతో జరిపే చర్చల్లో సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది అంటున్నారు తమిళనాడు థియేటర్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభిరామి రామనాథన్. Maybe around 20 crores, as on date around 20 crores per day. Okay. So what's the price cap increase your demand is? For us, electricity has been increasing, everything is increasing, but at the end of the day, our audience are going low. Once upon a time, we were having 100 days. Now, we are not having 100 shows. That's the situation now, grand situation. So, we are unable to survive. If this tax comes in, it's another hit on us. We won't be able to run at all. We presented the whole thing in a very nice way to the Prime Minister, to the Chief Minister and other ministers. They were all very patiently, they heard us. They are very on compassionate grounds. They are considering all our requests, and we are sure by today evening we'll get a positive result from all the ministers.